వర్టిగో అనేది 2 టైప్స్‌లో ఉంటుందన్నమాట. ఒకటి పెరిఫెరల్ వర్టిగో అంటాం. ఒకటి సెంట్రల్ వర్టిగో. పెరిఫెరల్ వర్టిగో అనేది చెవి నుంచి వచ్చేది. చెవిలో వెస్టిబ్యులర్ అపరాటస్ అని ఉండిద్దన్నమాట. ఇది అని ఎలా తెలుస్తుంది మరి మనకి? సిమ్టమ్స్ బట్టి విపరీతంగా వచ్చింది, పొజిషన్ మారంగానే వస్తుంది, మొత్తం తిరిగిపోతుంది అంటే అది మంచి రకమైన వర్టిగో. పెరిఫెరల్ వర్టిగో. దాంట్లో వామిటింగ్ అవుతా ఉండిద్ది. వెంటనే మోషన్‌కి వెళ్ళాలి. అసలు లేవంగానే పడేటట్టు వచ్చేసిద్దన్నమాట. ఇది పెరిఫెరల్ వర్టిగో. ఇది మనం చాలా ఈజీ ట్రీట్ చేయడం. మెడికేషన్స్ పెట్టి రెస్ట్ తీసుకొని తర్వాత కొన్ని ఎక్సర్సైజెస్ ఉంటాయి లైఫ్ లాంగ్ చేసుకోవాల్సినవి. అవి చేసుకుంటా ఉంటే వీ కెన్ కీప్ ఇట్ అండర్ కంట్రోల్. న్యూరాలజీలో మోస్ట్ ఆఫ్ ద డిసీజెస్కి క్యూర్ అనే మాట వాడం. ఇట్స్ లైక్ కంట్రోల్. ఇన్ఫెక్షన్స్ కాదు కదా, బయట నుంచి వచ్చినాయి కాదు కదా. సో వీ కెన్ కంట్రోల్ ఇట్. వర్టిగో ఒకసారి వస్తే మళ్ళీ ఎప్పుడైనా రావచ్చు. ఇట్ కెన్ హ్యాపెన్. అది చాలా ఈజీ టు ట్రీట్. విపరీతంగా వచ్చిందే యాక్చువల్లీ గుడ్ అంటాం, సివియర్గా వచ్చింది. సెంట్రల్ వర్టిగో బ్రెయిన్ నుంచి వచ్చింది. ఇది స్ట్రోక్, పక్షవాతం యొక్క సూచన అవ్వచ్చు. నడిచేటప్పుడు కళ్ళు తిరుగుతున్నాయి అంటే వాళ్ళు ఏం చెప్పాలనుకుంటున్నారంటే తూలుతున్నాము అని. సో మనం ఒకసారి సడన్గా తూలుతున్నా కూడా కళ్ళు తిరుగుతున్నట్టే అనిపించింది. సో నేను తూలుతున్నాను, ఒకవైపు కొంచెం బెండ్ అయ్యేటట్టున్నాను, కొంచెం మాట, కొంచెం చూపు, కొంచెం మింగుడు, ఇట్లా అన్ని మైల్డ్ సిమ్టమ్స్ చెప్తారు. దాంతోపాటు కొంచెం ఒకవైపు తిమ్మిర్లు కానీ, సో ఇట్లా సిమ్టమ్స్ కాంబినేషన్లో వస్తాయి. సో వీళ్ళు చెప్పాలనుకుంటుంది కళ్ళు తిరగడం కాదు, తూలుడు ఎస్పెషల్లీ. సో దీంట్లో కళ్ళు తిరగడం అంత ఎక్కువ ఉండకపోవచ్చు, బట్ ఇది మోర్ డేంజరస్. మనకి డయాబెటీస్ ఉంది, హైపర్ టెన్షన్ ఉంది, స్మోకింగ్ ఉంది, కొలెస్ట్రాల్ ఉంది, ఏజ్ ఉంది. ఇవన్నీ రిస్క్ ఫ్యాక్టర్స్ కదా పక్షవాతం రావడానికి. సో ఇట్లా ఉన్న వాళ్ళలో పెద్దవాళ్ళు ఎవరైనా నాకు హఠాత్తుగా కొంచెం తూలుడు, కళ్ళు తిరుగుతున్నట్టు అనిపిస్తుంది అంటే మాత్రం ఇట్ కెన్ బి ఏ బ్రెయిన్ స్ట్రోక్. సో మనం వాళ్ళలో వెంటనే స్కాన్ చేస్తాం. బట్ చిన్న వయసు వాళ్ళు నేను పొద్దున్నే లేచాను, లేవంగానే మొత్తం తిప్పేసింది, వాంతి అయింది, పడిపోబోతున్నానని పరిగెట్టుకుంటా వస్తారు. అదేం చేయదు, అది ఈజీగా తగ్గిపోతుంది. బట్ వీటన్నిటికీ డిసిప్లిన్ అవసరం. తర్వాత తగ్గిన తర్వాత యూ హ్యావ్ టు ఎక్సర్సైజెస్ ఉంటాయి, వెస్టిబులర్ ఎక్సర్సైజెస్. అవి కంటిన్యూ చేసుకోవాలి ఎవ్రీడే. నేను రోజు చేయాలంటే ఎక్సర్సైజెస్ రోజు చేయడంలో తప్పేముంది, ఏదైనా హెల్త్కి మంచిదే కదా. టాబ్లెట్స్ అనేవి అప్పటికప్పుడే పనిచేస్తాయి. ఇప్పుడు మనం ఇచ్చాం కోర్సు, ఇప్పటికి తగ్గిస్తాయి. మళ్ళీ రేపు రాకుండా ప్రివెంట్ చేయడం టాబ్లెట్స్ పని కాదు. మన తీసుకునే జాగ్రత్తలు, సాల్ట్ ఇంటేక్ తగ్గించుకోవాలి. నెక్ మూమెంట్ చేస్తే వాళ్ళకి యాక్చువల్లీ ఎక్కువైద్ది, కానీ మేము చెప్పే ట్రీట్మెంటే మూవ్ చెయ్యండి అని. నెక్ ఎంత ఎక్కువ మూవ్ చేస్తే మళ్ళీ రిపీట్ అయ్యే ఛాన్స్ అంత తక్కువ. సో ఇప్పుడు సాఫ్ట్వేర్ వాళ్ళు ఉంటారు, గంటలు అదే పొజిషన్లో ఉంటారు, వాళ్ళకి ఎక్కువ. పొలం పనులు చేస్తారు, హెడ్ మూవ్ చేస్తానే ఉంటారు కదా, వాళ్ళకి వచ్చే ఛాన్సెస్ చాలా తక్కువ. సో ఎంత యాక్టివ్గా ఫిజికల్గా ఉంటే పెరిఫెరల్ వర్టిగో వచ్చే ఛాన్సెస్ అంత తక్కువగా ఉంటాయి. అండ్ ఇవన్నీ లైఫ్ లాంగ్ ప్రాబ్లమ్సే. ఒకసారి సెంట్రల్ వర్టిగో వచ్చింది, స్ట్రోక్ వచ్చిందన్నా లైఫ్ లాంగ్ ట్రీట్మెంట్ ఇస్తాం. పెరిఫెరల్ వర్టిగో వచ్చింది అంటే ట్రీట్మెంట్ షార్ట్ కోర్సు, ఎక్సర్సైజెస్ లైఫ్ లాంగ్ అన్నట్టు. ఇప్పుడు సపోజ్ ఇందాక మీరు అన్నట్టు అలా సిమ్టమ్స్తో మీ దగ్గర డాక్టర్ దగ్గరికి వచ్చినప్పుడు స్కాన్ చేస్తే తెలుస్తుంది అన్నారు కదా, స్కాన్లో అంటే డిఫరెన్స్ ఎలా కనిపిస్తుంది మీకు? అంటే ఎగ్జాంపుల్ మామూలుగా ఇప్పుడు పెరిఫెరల్ వర్టిగో అన్నాను కదా, ఇయర్లో వస్తుందని, దాంట్లో స్కాన్ నార్మల్ వస్తుంది, ఏమీ రాదు స్కాన్లో. సిమ్టమ్స్ని బట్టే మనం చెప్తాం. సెంట్రల్ వర్టిగోలో స్ట్రోక్ వచ్చింది అంటే మనకు కనిపించింది, ఇక్కడ బ్లడ్ వెజల్ బ్లాక్ అయింది, ఇక్కడ సర్క్యులేషన్ తగ్గింది అని. బ్రెయిన్లో ఏంటంటే మిల్లీమీటర్ ఒక చిన్న క్లాట్ ఉన్నా కూడా ఆ 1 మిల్లీమీటర్ 2 మిల్లీమీటర్ అయినా కూడా సడన్గా వీక్నెస్ వచ్చేసేయచ్చు. సో వాటిలో ఏంటంటే మనం ట్రీట్మెంట్ స్టార్ట్ చేసేది పెరగకుండా ఉండటానికి. సైజ్ ఆఫ్ ద స్ట్రోక్ పెరగకూడదు. తగ్గడం అనేది బ్రెయిన్ దానంతటదే చేసుకుంటుంది. చాలాసార్లు బ్రెయిన్ రికవరీ అనేది స్పాంటేనియస్, దానికి ఆ పొటెన్షియల్ ఉండిద్ది. మెల్లగా రీసర్క్యూటింగ్ జరిగిద్ది అనమాట బ్రెయిన్లో. ఆ రీసర్క్యూటింగ్ వల్ల వాళ్ళకే తగ్గిపోద్ది. బట్ మనం చేసేది ఏంటంటే ప్రోగ్రెస్ అవ్వకుండా ఆపుతాం స్ట్రోక్ని. సో ఇప్పుడు బ్రెయిన్ స్టెమ్లో వస్తాయి. బ్రెయిన్ స్టెమ్ కొంచెం పెరిగినా సరే సడన్గా వీక్నెస్ రావచ్చు. కొంతమంది బ్రెయిన్ డెడ్ అవుతారు. సడన్గా పెద్ద స్ట్రోక్ బ్రెయిన్ స్టెమ్లో వస్తే అన్ని ఫంక్షన్స్ ఆగిపోతాయి బ్రెయిన్లో. కొన్నిసార్లు దెర్ ఇస్ నథింగ్ వీ కెన్ డూ. స్ట్రోక్ పెద్దది వస్తే, చిన్న స్ట్రోక్ అయినా కూడా గట్టిగానే కొట్టాలి. చాలా మంది పేషెంట్స్ నాకు లైట్గా వీక్నెస్ ఉంది అంటారు, బ్రెయిన్లో చిన్న స్ట్రోక్ ఉండిద్ది. చెప్తాం అడ్మిట్ అవ్వాలి, ఇంజెక్టబుల్స్ పెట్టుకోవాలి, అబ్జర్వ్ చేయాలి అంటే ఇంతే కదా, టాబ్లెట్స్ రాసి పంపించండి అంటారు. సో మేము చాలాసార్లు చూసాం, అట్లా నడుచుకుంటా వచ్చారు, అక్కడ బెడ్ మీద పెట్టంగానే ఇంక వచ్చేసిద్ది పెద్ద స్ట్రోక్. అంటే అది అంత ఫాస్ట్ గా పెరిగిపోయింది అనమాట. వాళ్ళు ఏమనుకుంటారు, ఇంత కూడా బాగానే ఉన్నాం, పడుకున్నాక ఇలా అయింది అంటారు. మీరు ఇంజెక్షన్ ఇచ్చిన తర్వాత వచ్చిందంటారు, అది అట్లా
కాదు, రీసెంట్ గానే ట్రీట్ చేశారు. 30-year-old అంతే, ఏ హెల్త్ ప్రాబ్లం లేదు, అబ్సల్యూట్లీ నార్మల్. నాకు వచ్చింది తగ్గిపోయింది, మళ్ళీ వచ్చింది తగ్గిపోయింది అన్నాడు. బాగానే వచ్చాడు, నాకు ఇప్పుడు ఏం లేదు, బట్ అట్లా వచ్చి తగ్గిపోయింది ఎందుకు అని స్కాన్ చేస్తే చిన్న 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 మల్టిపుల్ క్లాట్స్ ఉన్నాయి బ్రెయిన్ లో. ఒకవైపు స్మోకింగ్ ఉందా అంటే లేదు, జెనెటిక్స్ లో ఏమైనా ఉందా అంటే ఏమీ లేదు, బట్ స్కాన్ లో ఉంది, అడ్మిట్ అవ్వాలి అని చెప్పా. వాళ్ళు ఎందుకో నా మాట విన్నారు, నేను బాగానే ఉన్నాను అనుకోకుండా అడ్మిట్ అయ్యాను. అంతే, నేను అడ్మిట్ ఓపీలో చూశాను, హెపారిన్ అవి పెట్టాను, బ్లడ్ థిన్నర్స్ పెట్టాను, అడ్మిట్ చేశాను. పైనుంచి ఫోను, సడన్ గా పడిపోయాడు, అసలు మూమెంట్ లేదు, మాట లేదు. సో మ్యాసివ్ స్ట్రోక్ వచ్చేసింది. సో ఎందుకు వచ్చిందని బ్రెయిన్ చేస్తే క్లాట్స్ ఉన్నాయి కానీ రీజన్ దొరకలేదు. హార్ట్ చెక్ చేస్తే బాగానే ఉంది, హార్ట్ నుంచి కొన్నిసార్లు క్లాట్స్ వెళ్తాయి. తర్వాత నెక్ చెక్ చేసుకుంటే నెక్ లో ఒక క్లాట్ ఉంది, అక్కడ వాల్ని అట్లా పట్టుకొని ఉందన్నమాట. సో అదేమైందంటే బ్లడ్ సర్క్యులేషన్ వెళ్ళేటప్పుడు చిన్న చిన్న పీసెస్ వెళ్ళిపోతా ఉంటాయి బ్రెయిన్ లోకి. కొత్త పీస్ వెళ్ళినప్పుడల్లా కొత్త స్ట్రోక్ వస్తా ఉంది. సో అట్లా హాస్పిటల్లోనే 2-3 times స్ట్రోక్ వచ్చింది ఆయనకి ఆన్ ట్రీట్మెంట్. దాన్ని మనం ముట్టుకుంటేనేమో సడన్ గా పగిలి పైకి వెళ్ళిపోద్ది, దాన్ని టచ్ చేయకూడదు, దానికి సరిపడా ఇంజెక్షన్స్ తో అది స్లోగా కరగాలి. అది 2-3 months పట్టింది కరగటానికి. ఓ మై గాడ్. సో సమ్హౌ 2 weeks అయ్యేటప్పటికి స్టేబుల్ అయ్యాడు. నడుస్తానే పంపించాను, బట్ చెప్పాను ఇంకో 2 months తర్వాత వీ హ్యావ్ టు సీ, కొన్ని జెనెటిక్ వర్కప్ ఇవన్నీ చేసుకోవాలి. అసలు ఏ రీజన్ లేకుండా వచ్చింది కదా, పాపం అలవాట్లు కూడా లేవు. ఆయన బాధ అదే. మా ఫ్రెండ్స్ అందరూ స్మోకింగ్ చేస్తారు, డ్రింకింగ్ చేస్తారు, వాళ్ళందరూ బాగున్నారు, నాకెందుకు లేదు, నాకెందుకు వెయిట్ మనం ఏం చేయలేం కదా. చాలా మంది చూస్తాం అబ్సల్యూట్లీ హెల్తీ, ఎందుకు వచ్చిందో మాకే అర్థం కాదు. అది చూసినప్పుడల్లా భయం వేసిద్ది, అమ్మో మనం చాలా లక్కీ ఉన్న రోజు, ప్రతి రోజు మనం హెల్తీగా ఉన్నారంటే చాలా హ్యాపీగా ఫీల్ అవ్వాలి. సో అన్ఎక్స్పెక్టెడ్ వేస్ లో చిన్న చిన్న పిల్లల్ని చూస్తాం. 2-year-old ఇప్పుడే కొంచెం తూలి పడుతున్నాడండి అంటారు, చూస్తే బ్రెయిన్ లో ట్యూమర్స్ ఉంటాయి. చిన్నపిల్లల్లో బ్రెయిన్ క్యాన్సర్స్ కొంచెం కామన్, ముసలి వాళ్ళలో ఎట్లాగో చిన్నపిల్లల్లో. అప్పుడు చూపిస్తారు పేరెంట్స్ వచ్చి, 2nd birthday ఫోటో చూడండి, 1st birthday ఫోటో చూడండి, చాలా మంచి చైల్డ్. సో ఇప్పుడు ఈ బ్రెయిన్ ట్యూమర్ వల్ల తర్వాత హీ విల్ నో లాంగర్, ఇంతకు ముందు చైల్డ్ అయితే ఇవ్వలేం కదా. సో అవన్నీ చూసినప్పుడు అనిపించింది ప్రతిరోజు వీ హ్యావ్ టు బి వెరీ థ్యాంక్ఫుల్. సో ఇంత మరి హెల్తీ ఫుడ్, హెల్తీ ఎక్సర్సైజ్ ఇవన్నీ చెయ్యాలంటే మన చేతుల్లో ఉన్నంత వరకు మనం చేసుకుంటా ఉంటాం మన ప్రయత్నం, మిగతాదంతా ఇంకా దేవుడి చేతిలోనే ఉండిద్ది. ఎంత చదివిన డాక్టర్ అయినా సరే మన చేతిలో ఏం లేదు అనే సిచ్యువేషన్ ఉంటుంది డెఫినెట్లీ. సైన్స్ మనకి నేర్పించేదే అది. సైన్స్ లో ఏంటంటే ఇప్పుడు చాలా జబ్బులు కనిపెట్టాం మనం. న్యూరాలజీలో కొన్ని డిసీజెస్ ఉన్నాయి, ALS అని, MND మోటార్ న్యూరాన్ డిసీజ్ అంటాం. అది వచ్చిన తర్వాత పేషెంట్ రోజుకి క్షీణిస్తా వెళ్తాడు. మనం డిసీజ్ పట్టుకుంటాం, ఏమీ చేయలేం. అంటే పేషెంట్ డౌన్ అవుతున్నా సరే అవన్నీ రీసెర్చ్ లో ఉన్న డిసీజెస్, ఇప్పటికీ ట్రీట్మెంట్ రాలా. ఆ డిసీజ్ కనిపెట్టి 100 ఏళ్ళు దాటిపోయింది, బట్ ఇప్పటికీ మెడిసిన్స్ రాలేదు. ఇంత అడ్వాన్స్ అయింది కదా, ఇప్పటికీ మెడిసిన్స్ రాలేదా అని అడుగుతారు పేషెంట్స్. ఎక్కడికి వెళ్ళినా ఇదే, అమెరికన్ ప్రెసిడెంట్కి వచ్చినా ఏం చేయలేం. కొన్ని పార్కిన్సన్స్ లో PSP అని ఒకటి ఉండిద్ది, దాంట్లో పడిపోతా ఉంటారు, నుంచుంటే పడిపోతారు అనమాట, బ్యాలెన్స్ ఉండదు, టపా 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 అన్ని తలలు దెబ్బలు వేసుకొని వస్తారు. స్టిల్ వాళ్ళది కూడా అంతే, దెర్ ఇస్ నథింగ్ వీ కెన్ డూ. వాళ్ళు పాపం తిరుగుతానే ఉంటారు డాక్టర్స్ చుట్టూ, ఇంకెవరైనా ఇస్తారేమో అని. చివరికి హోప్ లేనప్పుడు ఆయుర్వేద, హోమియో అన్నిటికీ వెళ్తాం. మేము ఎంకరేజ్ చేస్తాం. అలోపతిలో అయితే లేదు. సో అనవసరంగా నేనైతే మిమ్మల్ని ఖర్చు పెట్టనివ్వను దీనికి ఇంకా, ఎందుకంటే అలోపతి ఎక్స్పెన్సివ్ కదా. దాన్ని అడ్వాంటేజ్ తీసుకొని చాలా మంది స్టెమ్ సెల్స్ అని అట్లా కూడా చేస్తారు. అంటే తెలుసు స్టెమ్ సెల్స్ పనిచేయవని. స్టెమ్ సెల్స్ ఎక్స్పెన్సివ్, 5 lakhs 10 lakhs అట్లా ఛార్జ్ చేస్తారు. బట్ స్టిల్ చేసే వాళ్ళు ఉన్నారు విత్ డిగ్రీ. ఓకే, అది బ్యాండ్ అని తెలిసినా కూడా చేస్తారు. అది ఆయుర్వేదాలో జరగదు కదా, దే డోంట్ డూ దట్ కదా. సో ఆయుర్వేద ఇట్స్ అన్ ఏన్షియంట్ సైన్స్. కరెక్ట్ గా చేస్తే దాంట్లో కొన్నిటికి సొల్యూషన్ దొరకవచ్చు. సో వీ ఎంకరేజ్ మంచి ఆయుర్వేదిక్ ప్లేస్కి వెళ్ళండి. ఆయుర్వేద అనే పేరుతో ఇంగ్లీష్ మందులు ఇస్తున్నారు అనుకోండి, అట్లాంటి ప్లేసెస్ కాదు. ప్యూర్ ఆయుర్వేదానికి వెళ్ళండి, ప్యూర్ హోమియోకి వెళ్ళండి, చూసుకోండి. వాళ్ళు నేను అడుగుతాను, నేను తీసేస్తా ఈ రోగాన్ని అంటే మాత్రం నమ్మకండి. దే కెన్ ట్రై, బట్ ఆయుర్వేదంలో రోగం తీసేయగలరంటే ఇప్పటి వరకు అలోపతిలోకి తీసుకురాకుండా ఉంటామా? తీసుకొస్తాం కదా. ఇప్పుడు పార్కిన్సన్స్ కి మేము సిండోపా వాడతాం, అది వచ్చింది ప్లాంట్ నుంచే. సో ఒకసారి పనిచేస్తుందని తెలిస్తే అలోపతిలోకి వచ్చేసిద్ది. బట్ ఫాల్స్ ప్రామిసెస్ అనేది ఇవ్వకూడదు. మామూలుగా అలోపతి అంటే ఎవిడెన్స్ బేస్డ్ మెడిసిన్.
ప్రతి దానికి ఎవిడెన్స్ ఉండాలి. నేను ఇది పని చేస్తుంది అని చెప్తే నేను సైట్ చేయాలి, ఇదిగో ఇక్కడ ఎవిడెన్స్ ఉంది, క్లాస్ ఏ ఎవిడెన్స్ ఉంది, ఇది పని చేస్తుంది అని. నేను ఉత్తిగా మాట్లాడకూడదు. కరెక్ట్. సో అలోపతి ఇవన్నీ ఏంటి అంటే బేస్డ్ ఆన్ ఎక్స్పీరియన్స్. సో మంచి చోట్ల ఎక్స్పీరియన్స్ తో ట్రీట్ చేస్తారు అంటే ట్రై ఇట్, వెల్ అండ్ గుడ్. మేము నిమ్హాన్స్ లో ఉన్నప్పుడే మస్క్యులర్ డిస్ట్రోఫీస్ ఇట్లా కొన్ని నాన్ ట్రీటబుల్ డిసీజెస్ ఉంటాయి కదా, ఓపీలో మాతో పాటు ఆయుర్వేద వాళ్ళని మేమే కూర్చోబెడతాం. వి సిట్ టుగెదర్, అంటే వీ డు నాట్ హ్యావ్ డ్రగ్స్, ఆయుర్వేదాలో కొన్ని డ్రగ్స్ ఇస్తారు, వెళ్ళి తీసుకోండి అని. ఎందుకంటే ఏది ఇవ్వకపోతే ఇంకెవరి దగ్గరకో వెళ్ళి మళ్ళీ అక్కడ వాళ్ళు మోసపోతారు వాళ్ళు అనే భయం. మా దగ్గరికే వస్తారు స్టెమ్ సెల్స్ తీసుకొని వచ్చామని. పెద్ద పెద్ద ప్లేసెస్ లోనే, బెంగళూరు, హైదరాబాద్, గుంటూరు, అన్ని చోట్ల జరుగుతాయి. అందరికీ తెలుసు జరుగుతుందని, బట్ ఇట్ హ్యాపెన్స్. అంటే డిగ్రీ ఉండి జరుగుతుంది అంటే దెర్ ఇస్ మెనీ టైమ్స్ నథింగ్ వీ కెన్ డూ, బట్ అట్లీస్ట్ పేషెంట్ ని ఎడ్యుకేట్ చేయగలం కదా, ఇట్లాంటి వాటికి మీరు జాగ్రత్తగా ఉండండి అని. కానీ ఎగ్జాక్ట్లీ ఇప్పుడు ఇది పర్ఫెక్ట్ బీపీ ఇలా ఉంటే ఇది కరెక్ట్ గా ఉన్నట్టు అని అనేది ఇప్పుడు ఎంత ఉందండి రైట్ నౌ? అది ఇయర్ బై ఇయర్ మారిపోతా ఉంటుంది. అదే దట్స్ వాట్. డయాబెటీస్ ఫస్ట్ లో వచ్చినప్పుడు అసలు ఫుడ్ పెట్టొద్దనే వాళ్ళు, వెరీ లో క్యాలరీ, అప్పుడు డౌన్ అయ్యేవాళ్ళు. తర్వాత ఎక్కువ పెట్టండి అన్నారు, షుగర్స్ వాడుకోలేదు బాడీ అని. తర్వాత ఏంటంటే విత్ టైం ఫైబర్ ఉండేది ఎక్కువ తీసుకోండి, గ్లైసిమిక్. సో ఇట్ ఈస్ చేంజింగ్. ఎగ్జాక్ట్లీ అదే కదా, అందుకే అంటున్నాను. సైన్స్ అడ్వాన్స్ అయ్యే కొద్దీ చేంజ్ అవుతా ఉంది. రేపు ఇప్పుడు గైడ్ లైన్స్ ఉండకపోవచ్చు. అవును షుగర్ కూడా ఇప్పుడు 100 ఉంటే నార్మల్ అనే అంటున్నారు. పర్సన్ టు పర్సన్ డిఫరెన్స్ ఉంటుంది. చాలా మంది నాకు హైపర్ టెన్షన్స్ వస్తారు, బీపీ ఎప్పుడు చూసినా 160 ఉండేది, ఇంట్లో కూడా ఇంతేనంటే ఇంతే అంటారు. ఎన్నేళ్ళ నుంచి ఉందంటే 25 ఏళ్ళ నుంచి ఉందంటారు. అతను బాగానే ఉంటాడు. ఇంకా నేను ఏమని చెప్పి పేషెంట్ ని ఇప్పుడు బీపీ టాబ్లెట్ మింగించాలి? నేను ఫాలో అయ్యే అలోపతిలో మాకు ఇచ్చిన గైడ్ లైన్స్ లో 160 ఉంటే వెయ్యాల్సిందే. బట్ ఐ కెనాట్ ఫోర్స్ దట్ ఆన్ హిమ్. రేపు అదే మారొచ్చు మళ్ళీ. అప్పుడు మీరు ఇట్లా చెప్పారు కదా అంటారు. ఆ బీపీ తగ్గిన తర్వాత ఏమైనా హెల్త్ ప్రాబ్లం వచ్చింది అనుకోండి, మీరే చేశారని కూడా అంటారు. డాక్టర్స్ కూడా చాలా టిపికల్ అండి దీన్ని బట్టి. ఇండివిజువలైజ్ డెసిషన్, అదే అంటాం. ట్రీట్మెంట్ ఇండివిజువలైజ్డ్. ప్రతి పర్సన్ కి ఒకే షుగరే అయినా కూడా ఎన్ని డిఫరెన్సెస్ ఉంటాయి ఒకళ్ళొకళ్ళకి. ఇండివిజువల్ ఆ పర్సన్ ని బట్టి. నా దగ్గరకు వచ్చి నేను న్యాచురోపతి వాడుతున్నాను అది ఇది అన్నారంటే నాకు ముందే అర్థమైంది. నేను 2-3 టాబ్లెట్స్ కన్నా ఎక్కువ రాయను, ఎందుకంటే వాళ్ళు మింగరు. అంటే దే బిలీవ్ ఇన్ నేచర్ క్యూర్. సో నేను 4-5 బిళ్ళలు రాస్తే వాళ్ళు మింగుతారా అంటే నాకు అది వేసుకుంటే ఇది వచ్చిందని ఏదో వచ్చిందని చెప్తారు. సో ఓకే, టు కేటర్ టు దెమ్ ఒక 2 రాసేస్తే దే విల్ ఫీల్ హ్యాపీ, ఎక్కువ టాబ్లెట్స్ రాయలేదు అన్నట్టు. అంటే వచ్చిన వాళ్ళ సైకాలజీ అన్ని తెలుసుకొని ఉండాలి. ఎందుకంటే ఐ ఫీల్ హీలింగ్ అనేది మోస్ట్లీ ఇట్ ఈస్ ఇన్ కమ్యూనికేషన్. డాక్టర్ చెప్పే భరోసాని బట్టి సేమ్ మెడిసిన్స్ ఇద్దరు రాసినా కూడా ఒకరి దగ్గర తగ్గుతాయి, ఒకరి దగ్గర తగ్గవు. సో వెరీ ఇంపార్టెంట్. ప్లెసిబో ఎఫెక్ట్ అంటాం. అంటే పిల్ల ఇచ్చారు అనే నమ్మకంతోనే తగ్గిపోతుంది. నానమ్మ ఉంది, మా ఫాదర్ వాళ్ళ మదర్, ఆవిడకి ఏ ఇబ్బంది వచ్చినా నేను బి కాంప్లెక్స్ ఇస్తాను, అది వేయంగానే ఆవిడకి తగ్గిపోద్ది. ఆవిడకి ఎవరు ఇచ్చినా కూడా తగ్గదు. మా అమ్మాయి తగ్గిపోయిందని చెప్పింది అనమాట. సో వీ కెన్ అవాయిడ్ అన్నెసరీ మెడిసిన్స్. ఇప్పుడు పెయిన్ ఉంది అంటే పెయిన్ కి బి కాంప్లెక్స్ ఇచ్చినా తగ్గిపోయింది అనమాట. సో పెయిన్ కిల్లర్స్ కూడా అవసరం లేదు. సైన్స్ ఎంత అడ్వాన్స్ అయినా కూడా నేను చెప్పాను కదా, చాలా వాటికి క్యూర్ లేదు. కొన్నిటిని ప్రివెంట్ కూడా చేయలేం. ముందు స్టేజ్ లోనే మాకు అర్థమైంది ఇది రాబోతుంది అని. కొన్ని ప్రివెంట్ కూడా చేయలేకపోవచ్చు. కాబట్టి ఇన్ని లిమిటేషన్స్ ఉన్నప్పుడు సైన్స్ కే నా పేషెంట్ ని నేను కోప్పడి నువ్వు మింగాల్సిందే, నువ్వు మింగితేనే బాగుంటావు, నేను అంత ఫోర్స్ చేయను. బట్ కొన్ని ఇంపార్టెంట్ ఉంటాయి. పక్షవాతం వచ్చింది వెంటనే నేను పక్షవాతం అనగానే మా వాళ్ళు చెప్పారు వీళ్ళు చెప్పారని చెప్పేసి ఎక్కడికో వెళ్ళిపోతారు. వాళ్ళు ప్రామిస్ చేస్తాను అనమాట, 1 నెల రోజులు మింగు నీకు తగ్గిపోతుంది, మళ్ళీ మింగక్కర్లేదని. నేనేం చెప్తాను, నీకు ఒకసారి వచ్చింది, నీకు ఎప్పుడైనా రావచ్చు జీవితంలో, నీ బాడీలో చేంజెస్ వచ్చాయి కాబట్టి. సో ఏజ్ వెనక్కెళ్ళదు, బాడీ మళ్ళీ ఇంతకు ముందు బాడీ లాగా అవ్వకపోవచ్చు. సో టాబ్లెట్ లైఫ్ లాంగ్ మింగాల్సిందే అని చెప్తాను. వాళ్ళు ఎవరిని నమ్ముతారు? 1 month లో తగ్గిస్తానన్న వాళ్ళని నమ్ముతాడు. సో రెండోసారి స్ట్రోక్ వచ్చినప్పుడు వస్తారు, రెండోసారి వచ్చింది ఏం చేయను అని. అదే చెప్తాను, ఫస్ట్ టైం నీకు తగ్గింది వాళ్ళు ఇచ్చిన దాని వల్ల కాదు, నీ బాడీయే తగ్గించుకుంది. బట్ సెకండ్ టైం వచ్చినప్పుడు ఎట్లా హ్యాండిల్ చేసేది, అది మనం ప్రివెంట్ చేయాలి కదా అంటే అప్పటి నుంచి మళ్ళీ మొదలు పెట్టుకుంటారనమాట, ఇంక నేను మింగుతాను అని. చాలాసార్లు సెకండ్ టైం స్ట్రోక్ వచ్చిన వాళ్ళందరూ, బ్రెయిన్ స్ట్రోక్ వచ్చిన వాళ్ళందరూ ఇంతకుముందు బిళ్ళలు వాడి ఆపినోళ్ళే. అది జరగకూడదు. నా ట్రీట్మెంట్ ఇప్పుడు నేను పక్షవాతాన్ని తగ్గించాను, మళ్ళీ రాకుండా చూసుకోవడం నా పనే కదా. అట్లాంటి వాటిలో స్ట్రెస్ చేస్తాను, మింగాల్సిందే. ప్రతిసారి చెప్తా మింగు మింగు
మింగాల్సిందే అని. సైడ్ ఎఫెక్ట్స్ చాలా మంది భయపడేది ఏంటంటే ఇట్లా పక్కింటి వాళ్ళు చెప్తారనమాట. అందరు గ్రూప్ డిస్కషన్ చేసుకుంటారు, నువ్వు ఇవి మింగుతున్నావు, నువ్వు ఇవి మింగుతున్నావు అని చెప్పేసి. సో వాళ్ళు ఏం చెప్తారు, ఇవి ఇట్లా మింగితే కిడ్నీలు పాడైపోతాయంట, ఆయన ఎవరికో కిడ్నీలు పాడైపోయాయి, ఇట్లాంటివి ఉంటాయి డిస్కషన్. అవును. సో నేను అదే చెప్తాను, కిడ్నీలు పాడయ్యే బిల్లలు వేరే, ఇది అది కాదు. న్యూరాలజీ టాబ్లెట్స్ ఎట్లా అంటే పడకపోతే వెంటనే బెడిసి కొడతాయి, మనకి కొన్నిటికి అలర్జీ వచ్చింది, ఇచ్చిన వెంటనే ర్యాషెస్ వస్తాయి. కరెక్ట్ కరెక్ట్. సో అట్లాంటివి మనం తెలుసుకొని మార్చుకుంటాం. అది జెనెటిక్స్ ఆఫ్ ద పేషెంట్ బట్టి. కొందరికి పడవు. అందరికి జీన్ టెస్టింగ్ చేయడానికి మనది రిచ్ కంట్రీ కాదు కదా, ఈ డ్రగ్ పడిద్దా లేదా అని చెప్తాం. ఇది వేసుకుంటే ఏమైనా వస్తే నాకు చెప్పండి, అంతేగాని వాళ్ళు ఏంటంటే ఆల్రెడీ ఈ మేడం ఇచ్చిన డ్రగ్స్ నాకు పడలేదు అని చెప్పేసి నేను మార్చేస్తాను డాక్టర్ని అంటే అట్లా కుదరదు. నాకు చెప్పండి, నేను దాన్ని బట్టి అడ్జస్ట్ చేస్తాను అని. కరెక్ట్ కరెక్ట్. మంచి డ్రగ్స్ చెడ్డ డ్రగ్స్ ఉండవు కదా, మనకు పడ్డాయే మంచి డ్రగ్స్. వాళ్ళకి చెప్తాను, దీనికి కిడ్నీలు పాడవు, దీనికి లివర్ పాడవదు. అయినా మా వాళ్ళు చెప్పారు అంటే వాళ్ళ డిగ్రీలు ఏమేమి ఉన్నాయో నాకు పట్టుకొని రండి అని చెప్తారనమాట. మేము ఇక్కడ MBBS 5 years, MD 3 years, DM 3 years, ఫెలోషిప్ 1 year. ఇన్ని సంవత్సరాల తర్వాత నేను చెప్తే పక్కింటి చెప్పింది వింటాను అంటే ఇంకా అసలు ఇంకేం మాట్లాడే స్ట్రాంగ్ గా వింటారు మళ్ళీ. సో ట్రీట్మెంట్ ఇవ్వడం ఒక ఎత్తు, వాళ్ళు మానసికంగా ప్రిపేర్ చేయడం ఇంకొక ఎత్తు. ఇప్పుడు ఏంటంటే పేషెంట్ డాక్టర్ని నమ్మితే ప్రాసెస్ చాలా ఈజీ ఉండిద్ది. సో ఫస్ట్ నేను ఆ ట్రస్ట్ క్రియేట్ చేయాలి వాళ్ళలో. సో చాలా మంది నా దగ్గరికి వచ్చిన వాళ్ళు మా అమ్మాయి అంటారనమాట, అమ్మాయి అంటారు, మళ్ళీ ఏమనుకోకండి అంటారు. అంటే నేను వాళ్ళ ఫ్యామిలీ మెంబర్లా చాలా మంది ఫీల్ అవుతారు. పండగలకి అన్ని పట్టుకొస్తారనమాట, అన్ని చేసి. స్టార్టింగ్ లో కొంచెం చిన్నగా ఉంది అనుకునే వాళ్ళు, అంటే ఎక్స్పీరియన్స్ ఉందా లేదా అని. బట్ విత్ టైం వాళ్ళ ఇంట్లో జ్వరం వచ్చినా, దగ్గు వచ్చినా, ఏది వచ్చినా వేరే అక్కడికే వెళ్తామని వాళ్ళు. నేను ఎవరైనా డాక్టర్ టాబ్లెట్ అదే రాసినా కూడా నాకు అవి పడలేదు, మీరే రాయాలని మళ్ళీ వచ్చి రాయించుకుంటారు. సో ఆ ట్రస్ట్ విత్ టైం ట్రూ 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 క్రియేట్ చేసుకోగలిగారు.